ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల వెంటనే కాల్ చేసి క్లాసెస్కి రిజిస్టర్ అవ్వండి. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ యామిని చంద్రిక గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే. ఈ రోజుల్లో భర్త బాధితులు భార్య బాధితులు ఎక్కువైపోయారు, వైసీ వర్స అని చెప్పొచ్చు. అసలు ఏ కేసుకి ఆ కేసే అన్నట్టుగా అయిపోయింది. నిజంగా తల్లులు ఇదివరకు ఆడపిల్లల ఫోటోలు పట్టుకొని పెళ్లి సంబంధాల కోసం తిరిగే రోజుల నుంచి ఇప్పుడు అబ్బాయిల ఫోటో పట్టుకొని తిరిగే పొజిషన్కి వచ్చాం. ఒక విధంగా బీయింగ్ అ ఉమెన్ అది ప్రౌడ్ ఫీలింగే, కానీ రోజు రోజుకి అసలు ఎటు వెళ్ళిపోతున్నామా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. అంటే చట్టాలు ఆడవాళ్ళకే గట్టిగా స్ట్రాంగ్గా ఉండడం వల్ల రావడానికి ఇయర్స్ టుగెదర్ కష్టపడ్డాం, కానీ ఇప్పుడు చాలా మటుకే మిస్యూజ్ అవుతున్నాయి అన్న వాదనలు వినిపిస్తున్నాయి. మగవాళ్ళకు కూడా చట్టాలు రావాల్సిన అవసరం కనబడుతోంది. సో దీన్ని మీరే విధంగా చూస్తున్నారు, బీయింగ్ అన్ అడ్వకేట్ అండ్ అ ఫ్యామిలీ కౌన్సిలర్? అడ్వకేట్గా అయితే ఇప్పుడు సొసైటీకి అవసరం ఏంటి అంటే మగవాళ్ళని ప్రొటెక్ట్ చేసే చట్టాలు రావాలి. ఇది నిజంగా ఇప్పుడున్న సొసైటీకి చాలా అవసరం. ఫస్ట్ మనది మాతృస్వామ్యం అమ్మా. తర్వాత ఆడవాళ్ళ శారీరక బలహీనతల ఆధారంగా పితృస్వామ్యం స్టార్ట్ అయింది. ఫస్ట్లో మాతృస్వామ్యంలో ఆడవాళ్లే ఆహారాన్ని తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, పిల్లల్ని టేక్ కేర్ చేసేవాళ్ళు, మొత్తం ఇంటి బాధ్యత అంతా ఆడవాళ్ళకే ఉండేది. ఈ రోజుకి మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్తే అక్కడ ఆడవాళ్ళదే ఈ రోజుకి అక్కడ మాతృస్వామ్యమే నడుస్తోంది. అండ్ కేరళలో కూడా ఇక్కడ మనకు ఫాదర్ సర్నేమ్ వస్తుంది, కేరళలో మదర్ సర్నేమ్ వెళ్తుంది. ఓకే, అంటే ఇప్పటికీ కొన్ని చోట్ల ఆనవాళ్ళు ఉన్నాయి. ఓకే, కానీ ఈ ఆడవాళ్ళు పిల్లల్ని ఎక్కువ కంటం వల్ల వీళ్ళ శారీరక బలహీనతల బేస్ చేసుకొని మగవాళ్ళు ఆహారానికి వెళ్ళటం, వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వటం, వీళ్ళు వాళ్ళ మీద డిపెండ్ అవ్వటం వల్ల స్లోగా ఈ మాతృస్వామ్యం నుంచి మనం పితృస్వామ్యానికి వచ్చాం. వచ్చిన తర్వాత నుంచి ఒక కాలంలో నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అని చెప్పి మొదలేశారు. అంటే స్త్రీకి అసలు స్వాతంత్రమే ఉండకూడదు. ఎట్లా, ఫస్ట్ తండ్రి దగ్గర పుట్టినప్పుడు తండ్రి, పెళ్ళైనాక భర్త, చివరి దశలో కొడుకు చూసుకుంటాడు అనే లెవెల్కి తీసుకొచ్చారు. తర్వాత ఎత్ర నార్యంచు పూజిస్తే తత్ర దేవత అని చెప్పి వచ్చింది. అంటే ఎక్కడ ఆడవాళ్ళని పూజిస్తే అక్కడ దేవతలు ఉంటారు అని ఒక కిరీటాన్ని అయితే పెట్టారే కానీ ఆడవాళ్ళకి ఫ్రీనెస్ అయితే ఇవ్వలేదు. వాళ్ళు అణచివేయబడ్డారు, అసలు అణచివేయబడ్డారు. అర్ధరాత్రి అనేది కూడా కాదు, లిటరల్ గా అసలు ఆడవాళ్ళని మనుషులుగా కూడా కన్సిడర్ చెయ్యలా ఒక దశలో. నా చిన్నప్పుడు కూడా, నాకు ఇప్పుడు 48 అనుకోరా, నా చిన్నప్పుడు అంటే నాకు 10 years నుంచి ఊహ తెలుస్తుంది కాబట్టి నేను ఆ రోజుల్లో కూడా ఆ కోడళ్ళని చంపేసిన అత్తల్ని చూశాను, విన్నాను. అంటే ఒక 40 years 30 years బ్యాక్ వరకు కూడా మనం ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం. ఎప్పుడైతే ఈ అణచివేత భయంకరమైపోయిందో, గదిలో కూడా చూడమ్మా, పిల్లిని పెట్టి కొడితే అది తిరగబడుతుంది. ఈ అణచివేత ఎక్కువ అయ్యి ఒక స్టేజ్ లో వీళ్ళు తిరగబడ్డారు. దానికి తోడు చట్టాలు కూడా ఆడవాళ్ళకి ఫేవరబుల్ గా మార్పు చెందాయి. అది ఎన్నో ఇయర్స్ టుగెదర్ ఫైట్ చేస్తే అప్పుడు ఆడవాళ్ళని రక్షించడానికి కొన్ని చట్టాలు మన జ్యుడిషియరీలో ఫామ్ అయ్యాయి. ఓకే, వాటిని బేస్ చేసుకొని మంచిగానే ఉన్నాయి, కొంతకాలం బాగానే ఉన్నాం. తర్వాత ఈ రోజు ఎట్లా ఉంది సిచ్యువేషన్ అంటే, ఏవైతే ఆడవాళ్ళకి ఈ చట్టాల గురించి అవేర్నెస్ బాగా పెరిగిందో దాన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు. నిజంగా అది ఎవరికైతే ఉపయోగపడుతున్నాయో వాళ్ళ దగ్గరికి ఆ చట్టాలు ఈ రోజు కూడా వెళ్ళట్లేదు కదమ్మా. వాళ్ళకి ఈ రోజుకి వాటి కోసం తెలియదు అసలు. 498A అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు 498A అంటే ఆడవాళ్ళకి గృహహింస అంటారు దాన్ని. ఓకే, గృహహింస అంటే కోడలే పెట్టాలా? కాదు కదా, అత్త పెట్టచ్చు, ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్ల పెట్టచ్చు, భర్త పెట్టచ్చు, మామ పెట్టచ్చు, ఎవరైనా పెట్టచ్చు. కాదు 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 కాదు, ఇది ఆడవాళ్ళకి సంబంధించిన గృహ, ఆడవాళ్ళకి. కానీ అది మనకి ఎట్లా పోలరేట్ అయిందంటే, ఆడవాళ్ళు అంటే కోడలు మాత్రమే పెట్టాలా 498A అని అనుకుంటున్నారు. కానీ కాదు, 498A ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా పెట్టచ్చు. అత్త కూడా ఇల్లు కోడల మీద పెట్టచ్చు, ఆడపడుచు పెట్టచ్చు వదిన మీద, లేదా ఆడపడుచు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్నల మీద పెట్టచ్చు, వాళ్ళ తండ్రి మీద పెట్టచ్చు. ఆడవాళ్ళకి సంబంధించిన చట్టం అది, ఒక కోడలికి సంబంధించిన చట్టం కానే కాదు.
అది చాలా మందికి తెలియదు. అసలు ఆ అవేర్నెస్ ఈ రోజుకి కూడా చాలా మంది దగ్గర లేదు. లేక ఇలా జరుగుతూ వస్తుంది. ఓకే, అలా వచ్చిన చట్టాలను ఏం చేశారు మన వాళ్ళు, ఫస్ట్ లో 498A స్టార్ట్ అయినప్పుడు కేసులు పెడితే అమెరికాలో ఉన్న ఆడపడుచు మొగుడు, ఆడపడుచు పిల్లకాయలను కూడా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేవారు. అవునండి, అంత స్ట్రిక్ట్ ఉండేది. ఖచ్చితంగా 14 రోజులు వాళ్ళకి కస్టడీ ఇచ్చేవాళ్ళు. దాన్ని మిస్యూజ్ చేయటం ఎక్కువైంది అనేది ఎప్పుడైతే తెలిసిందో దాన్ని డైల్యూట్ అయిపోయింది, ఇంకా అమెండ్మెంట్ చేశారు. 41A ఇచ్చేస్తున్నారు ఇప్పుడు. 41A అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ ఏం తీసుకురావట్లే, అత్త మామ కొడుకు ఇంతవరకే. మరీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది అని వీళ్ళ గనక ప్రూవెన్ అయితే అప్పుడు వాళ్ళ ఆడబడుచునో వాళ్ళ మరిదినో అట్లా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని తీసుకొస్తున్నారు తప్ప ఆర్ఎల్స్ ఈ ముగ్గురు మీదే జరుగుతుంది. ఈ ముగ్గురు కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చేసే పంపిస్తున్నారు, కోర్టులకు తిరుగుతున్నారు, కౌన్సిలింగ్స్ అని జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ రోజు ఎట్లా అయిపోయింది అంటే ఆడవాళ్ళకి హస్బెండ్ అనేవాడు టింగ్ అంటే డబ్బులు ఇచ్చే మిషన్ లాగే అయిపోయింది. ఆడవాళ్ళు అలాగే ట్రీట్ చేస్తున్నారు. మీరు ఫేవరెట్ కమెంట్ అది, ఏటీఎం లాగా అయిపోయింది ఖచ్చితంగా. ఎందుకంటే పెళ్లి ఇది వరకు రోజుల్లో కట్నం కోసం ఆడవాళ్ళని అంతే టింగు మనం పోస్ట్ చేస్తారు కదా. అందుకేనే కదా చట్టాలు వచ్చాయి మీకు వచ్చింది చట్టాలు అందుకే. ఓకే, ఎంతో కష్టపడితే ఎన్ని ఎంత వివక్షతకి లోన. అది నేను ఫస్ట్ డే చెప్పాను, చాలా కష్టపడితేనే, చాలా అణిచివేతకి గురైన తర్వాతనే మనకు చట్టాలు వచ్చాయి. ఇప్పుడు అదే అణిచివేత వీళ్ళు పడుతున్నారు, మగవాళ్ళు కూడా పడుతున్నారు. మరి వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు కనపడట్లా నాకు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందనుకోరా, ఈ ఏమంటారు సంఘాలు, మహిళా సంఘాలు వెళ్ళి ధర్నాలు చేస్తాయి కదా. మరి మగవాడు చచ్చిపోతున్నాడు, మరి వాడి కోసం పోయి ఎందుకు చెయ్యరు? అంటే మగవాళ్ళకి సంఘాలు లేకనా? అట్లా కాదు కదా, అవుట్కమ్ ఉండరు కదండి వాళ్ళు లోపల. అందుకే నేనున్నా, మగవాళ్ళకి సపోర్ట్ గా నేనున్నా. అందుకే నేను ఎప్పుడైనా సరే ఈ రోజు నేను జెంట్స్ కి ఫేవర్ గానే మాట్లాడతా. ఎందుకంటే ఈ రోజు సొసైటీలో ఆ విధంగా మాట్లాడే వాళ్ళు తక్కువ అయ్యారా, నిజంగా సఫర్ అయిన వాళ్ళు ఎక్కువ అయ్యారమ్మా. ఓకే, ఆడవాళ్ళు ఊరికి ఏడ్ చేసి అవుట్ స్పోకెన్ దే ఆర్ కాబట్టి వాళ్ళ బాధలు చెప్పేసుకుంటారు. మగవాళ్ళు అలా చెప్పరు. మనం అలా గ్రోనప్ చెయ్యట్లా మగపిల్లల్ని. ఎంత బాధన్నారే మగపిల్లడు నువ్వు ఏడుస్తావేంట్రా అంటూ పెంచుతున్నావు. వాడు లోపల కుమిలిపోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నాడే తప్ప వాడి బాధను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు. చెప్పుకుంటే పెళ్ళాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. రీసెంట్ గా మనం చాలా కేసులు చూసాం కదా, చాలా హైఫై ఫ్యామిలీస్ లోనే మగవాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్లు చేసుకున్న బయటకు వచ్చినవి 2 or 3 వచ్చాయి, బయటికి రానివి ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నావు? ఫ్యామిలీ కోర్టుకి వెళ్తే ఇప్పుడు ఆడపిల్లలు మరి ఈ రోజు ఇలా అవుతున్నారు అని అంటే మనం ముందుగా పేరెంట్స్ నే బ్లేమ్ చేస్తాం. ఎవరమైనా కూడా మీ తల్లిదండ్రులు చక్కగా పెంచలేదు అని. మరి ఇలాంటి కేసులో ఏ తల్లి అమ్మ చెడగొట్టుతుంది చెప్పండి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే నేను చెప్తాను. నా జనరేషన్ లో ఓకే, నా జనరేషన్ లో నాకు అత్తతో గాని లేదా మా హస్బెండ్ తో గాని ఏమన్నా చిన్న మాటలు తేడా వచ్చింది మనస్పర్ధలు వస్తే నేను వెళ్ళి మా అమ్మకి చెప్తే మా అమ్మ ఇవన్నీ సహజమే, కలిసి ఉండాల్సిన వాళ్ళు, నువ్వు మీ తమ్ముడు కొట్టుకోవట్లేదా ఇంట్లో, లేదా నువ్వు నేను పోట్లాడుకోవటం లేదా, అట్లాగే మీ అత్త నువ్వు అనుకున్నారనుకో, ఇలా సర్ది చెప్పేవాళ్ళు. మనల్నే కాదు జనరలైజ్డ్ చేసి సర్ది చెప్పి పంపించేవాళ్ళు. ఒకవేళ నిజంగా ఓవర్ గా ఉంటే అక్కడ ప్రాబ్లమ్స్ అప్పుడు వచ్చేయమనేవాళ్ళు. అప్పుడు కూడా ఉన్నాయి. నేను నా మ్యారేజ్ టైంలో కూడా 498 ఉంది. అప్పుడు ఇంకా స్ట్రిక్ట్ గా ఉండేది. ఫస్ట్ లో చెప్పాను కదా, అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టేవాళ్ళు, అట్లా చెప్పేవాళ్ళమ్మ. ఇప్పుడు అట్లా చెప్పట్లా. వాడు నిన్ను తిట్టాడా, వచ్చే నువ్వు సంపాదించుకుంటున్నావుగా, వాడు తిడితే పడి ఉండాల్సిన అవసరం ఏంటి? మరి పిల్లలకి చెప్పాల్సిన పేరెంట్సే అలా చేస్తే అలా రాంగ్ మిస్కన్సెప్షన్ లోకి. అల్లుడేమో కూతురు మాట వినాలిరా, కొడుకేమో కోడల మాట వినద్దు. ఇది ఎక్కడ న్యాయమో నాకు ఇప్పటికి కూడా అర్థం కాని విషయం. ఎందుకు అసలు ఒక అత్త తల్లి నిజంగా అవుతుందా అమ్మ? ప్రపంచంలో తెల్ల కాకులు ఇంటికి సామెత ఉంది తెలుసా? తెల్ల కాకులు ఈ ప్రపంచంలో కనపడనివంట. తెల్ల కాకులు ఫేవరబుల్ గా అత్తగా, ఫేవరబుల్ అల్లుడు, ఫేవరబుల్ కోడలు, ఈ 3 కనపడటం చాలా కష్టం. అసలు నథింగ్ అనే చెప్తారు. కాబట్టి అలా తయారైపోయింది సొసైటీ. వీళ్ళు చెప్పుకోలేక లోపల ఇదైపోయి డిప్రెషన్కి వెళ్ళి, లేదు సూసైడ్ చేసుకొని, ఇంకా కాన్వర్ట్ అయితే సూసైడ్ చేసుకొని. అంటే 498 వేస్తున్నారు, మెయింటెనెన్స్ వేస్తున్నారు, మెయింటెనెన్స్ కి భర్త డబ్బులు ఇస్తున్నాడు, ఆ డబ్బులు తీసుకుని మళ్ళీ భర్త మీద కేసులు వేస్తున్నారు. అంటే హస్బెండే పెళ్ళానికి డబ్బులు ఇచ్చి
మళ్ళీ ఆయన కేసులు వేయించుకుంటున్నాడు. ఎస్ మరి అది ఎవరికైనా పెయిన్ఫుల్లే కదా. ఎస్ చాలా అమ్మ. అంటే ఒక కేసు చూసానమ్మా నేను కూడా రీసెంట్ గా. జస్ట్ పెళ్ళై 2 months కూడా కాలేదు. ఆ అమ్మాయి జస్ట్ 2 months లో పేరెంట్స్ ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటారు కదా, అప్పుడే కంప్లీట్ గా ఇక్కడ అత్తగారి ఇంట్లో ఉండడం మొదలు పెట్టారు కదా. సో తను అంటది వెళ్ళిపోయిన తర్వాత నేను రాను. ఆల్ ఆఫ్ అ సడన్ ఎందుకు రావు అని అంటే, నాకు గేటెడ్ కమ్యూనిటీలో ఒక మంచి లగ్జూరియస్ ఇల్లు కావాలి, నెలకు ఒక 5 లక్షలు కావాలి, నా ఆడపడుచులు ఇంటికి రాకూడదు, భర్తతోనే నేను ఉండాలి, అత్తమామ కూడా ఉండకూడదు, అట్లా అయితే చెప్పండి వస్తాను, లేకపోతే లేదు. దానికి వాళ్ళ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు మా జనరేషన్లో కూడా లవ్ మ్యారేజెస్ ఉండేవి, లేదు పెద్దవాళ్ళు చేసే పెళ్ళిళ్ళు కూడా ఉండేవి. ఆ రోజుల్లో ఏం చూసేవాళ్ళు అంటే ఆ అబ్బాయి క్యాపబిలిటీ చూసేవాళ్ళు. ఆ అబ్బాయి సర్వైవ్ అయ్యి భార్యని పిల్లల్ని మంచిగా చూసుకోగలరా అనేది చూసేవాళ్ళు. ఆ అబ్బాయి రెస్పాన్సిబిలిటీస్ ఉంటే వైఫ్ హ్యాపీగా వాటిని స్వీకరించేది, వాటిని అతనితో పాటు కలిసి ఆ ప్రాబ్లమ్స్ ని లేదా ఆ రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేసేది. ఓకే, అంటే తిను అతని దారిలో నడిచి అతని తన దారికి తిప్పుకునేది. అదొక టెక్నిక్. అవునా, ఈ రోజులు అట్లా చూడట్లేదురా. నీ అమ్మ నాన్నని నేను చూడను, మీ అక్క చెల్లెల రెస్పాన్సిబిలిటీస్ నాకొద్దు, నువ్వు నాకెంత చూస్తావు, నువ్వు నాకేమిస్తావు, ఇది మాత్రమే చూస్తున్నారు. నీ నెల జీతం నాకు తీసుకొచ్చి ఇస్తావా ఇవ్వవా, నీ నెల జీతం నుంచి నీ పేరెంట్స్కి ఇవ్వద్దు, నీ అక్క చెల్లెళ్ళని చూడొద్దు, నీ అన్నదమ్ములకు చదువులు చెప్పించొద్దు. సో ఆ ఇండివిజువల్ పర్సనాలిటీ ఆ ఇంట్లో అలా పెరగడానికి కారణం ఎవరు అంటున్నా? గ్రోనప్పే, ఖచ్చితంగా పేరెంట్సే, ఖచ్చితంగా పేరెంట్సే. ఈ రోజు అబ్బాయిలకి ఇది జరుగుతుంది. నేను నిజంగా చాలా బాధపడుతున్నాను. నేను చెప్పాను ఫస్ట్లోనే, నేను అబ్బాయిలకి ఫేవరబుల్ లేనమ్మా అని. కానీ వీళ్ళే ఒకప్పుడు ఆడపిల్లల్ని బాధ పెట్టారు కదరా. ఆడపిల్లలకి ఈరోజు చట్టాలు వచ్చే వాళ్ళకి చుట్టాల్లాగా మారే చట్టాలు, నేను కాదంటల్లా. కానీ ఆ చట్టాలు రావడానికి కారణం ఎవరు? ఈ ఫ్యామిలీసే కదా, ఈ గ్రోనప్ సిస్టమే కదా. ఆ రోజు అది ఎప్పుడైనా సర్కిల్ తిరుగుతూనే ఉంటుందిరా. ఒకప్పుడు కన్యాశుల్కం, తర్వాత వరకట్నం, మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చింది? ఒక అమ్మాయి ఏదో కావాలి అంటే ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకోకుండా వెయిట్ చేస్తా ఉన్నారు. అబ్బాయిలకి పెళ్లిళ్ళు చేసుకోవాలంటే అమ్మాయిలు దొరకట్లా, లేదంటే అమ్మాయిల కోరికలు అంత ఉన్నాయి, అంత లిస్ట్ ఉంది, వీళ్ళు మీట్ అవ్వలేకపోతున్నారు. అది రీజన్. సో అటు తిరిగి ఎటు తిరిగినా ఒక పేరెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. సో మనం చేయాల్సింది ఏంటంటే పేరెంట్సే కౌన్సిల్ అవ్వాలి, పేరెంట్సే ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ వదలాలి అది నేర్చుకోవాలి. ఎందుకంటే అమ్మా చాలా వరకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ లో అయితే చదువు లేని పిల్లలు అంటూ ఉంటారు. ఎందుకంటే కాయా కష్టం చేసన్నా తన తల్లిదండ్రులు పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి, మినిమం ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలి. ఒక్క ఆడపిల్ల కూడా ఈ రోజు ఖాళీగా చదువు అయిపోయి ఇంట్లో కూర్చున్న పరిస్థితి కనబడట్లా. ఏదో ఆఫీస్ గర్ల్ లాగా అయినా సరే ఏదో ఒక విధంగా వాళ్ళ ఇన్కమ్ వాళ్ళు సంపాదించుకునే స్థాయికి వచ్చేసారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఊర్లో నుంచి నాకేమనిపిస్తుందంటే హైదరాబాద్, సుకోల్, అమెరికానో ఇంకా వేరే ఎక్కడైనా ఈ రంగుల ప్రపంచంలో కొట్టుమిట్టులాడుతూ ఈజీగా మనీకి అలవాటైపోయి ఇక్కడ ఈ ప్రపంచాన్ని ఎంజాయ్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ కి కూడా వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, తెలియట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం ఎక్కువ అవ్వటం వల్ల డిపెండెన్సీ లేదు, ఇక్కడ ఫైనాన్షియల్ డిపెండెన్సీ లేదు. పాజిటివా నెగిటివా? చాలా వరకు ఇది నెగిటివ్ కే దారితీస్తోందిరా. అంటే ఫైనాన్షియల్ డిపెండెన్సీ అది ఉండకూడదు, అది నేను చెప్తాను. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా సెల్ఫ్ సఫిషియెంటెడ్ గానే ఉండాలి, నేను దాన్ని కాదు అనట్లేదు. కానీ అర్థం చేసుకోవాలి, అబ్బాయి లేకపోతే అమ్మాయికి లేదు, అమ్మాయి లేకపోతే అబ్బాయి లేదు, ఇద్దరు లేకపోతే సొసైటీ లేదు. ఇది అర్థం చేసుకొని ఒకళ్ళకొకళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ తో ముందుకు వెళ్లాల్సిన బంధాలని ఈరోజు అండర్స్టాండింగ్ లేకుండా చిన్న చిన్న విషయాలకి, ఈరోజు ఒకటితో గొడవ వచ్చింది లేదా ఒక అమ్మాయితో నీకు గొడవ వచ్చి ఈ అమ్మాయిని వదిలేసి ఇంకొక పెళ్లి చేసుకుంటావు డైవర్స్ తీసుకొని, రేపు ఆ అమ్మాయిలో మాత్రం లోపాలు ఉండవా? అలా వదిలేసుకుంటూ పోతే మనుషుల్ని మనం అంతం ఎక్కడ, దానికి ఎంతమందిని వదిలేస్తాం? అదేదో మొదట్లోనే అడ్జస్ట్ అవ్వగలిగినంత వరకు ఓకే. ఎవరిని మరి గృహహింస అదే నేను చెప్పను, ఎప్పుడు అరే నా దగ్గరకు వచ్చిన కేసులు నేను చెప్తున్నాను చూడు, పట్టు చీరల కోసం కూడా మొగుడు మీద డైవర్స్ చేసిన వాళ్ళని నేను చూసా, నేను ఓన్ గా డీల్ చేసా. వాళ్ళ కూర్చొని నేను చెప్పాను ఇట్లా 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 అంటే వాళ్ళు కూడా సేమ్ అన్నారు, మేడం మీరు అబ్బాయిలకి ఫేవరబుల్ గా మాట్లాడుతున్నారు. కాదమ్మా, ఫ్యామిలీకి ఫేవరబుల్, నేను అబ్బాయిలకి అమ్మాయిలకి ఫేవరబుల్ కాదు. మీరిద్దరు కొట్టుకోవాలంటే కొట్టుకోండి, పిల్లల్ని కన్నా తర్వాత నోరు మూసుకొని కూర్చోండి. తల్లిదండ్రులు అక్కడ మీరు ఇండివిజువల్స్ కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, అక్కడ పేరెంట్స్.
పిల్లలు పుట్టక ముందు ఏమంటారమ్మా వైఫ్ హస్బెండ్ అంటారు, పిల్లలు పుట్టినాక ఏమంటారు పేరెంట్స్ అంటారు లేదా ఫ్యామిలీ అంటారు. అవునా కాదా? అంతే. పేరెంట్స్ గా మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మీ ఇద్దరు కొట్టుకుంటే పిల్లల్ని ఎట్లా గ్రోన్ అప్ చేస్తారు, వాళ్ళు ఎట్లా మంచిగా పెరుగుతారు? ఇందాక నువ్వు అన్నది ఇదే కదా. ఇలా కొట్టుకోవటం తిట్టుకోవటం చూస్తూ పెరిగిన పిల్లలు సొసైటీలో మంచిగా ఎట్లా ఉంటారా? వాళ్ళకి ఇంట్లోనే మంచి వాతావరణం ఇవ్వలేనప్పుడు సొసైటీలో మాత్రం వీళ్ళు మంచి వాతావరణాన్ని ఎలా క్రియేట్ చేస్తారు? సో చాలా వాస్ట్ సబ్జెక్ట్ చాలా పెద్దదిరా ఇది. మీరు నేను మాట్లాడుకుంటూ అలా పోతున్నాం. సో ఇది ఎక్కడికి ఎండ్ అవ్వాలి, ఎలా ఎండ్ అవ్వాలి, మీకేమైనా అర్థమవుతే మీ మంచి మాటలు నలుగురికి ఉపయోగపడతాయి అనిపిస్తే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. నమస్తే.